హాయ్ అండి, మీరు అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఈరోజు సంపింగ్ పువ్వులు తయారు చేసే విధానము ఇప్పుడు వీడియోలో చూపిస్తాను. వీడియో చూద్దాంలేండి. దానికి ఇదిగో కప్పుతోని కప్పుడు మైదా తీసుకున్నాను. ఇది 1/2 కేజీ మైదా ఉంటుంది కరెక్ట్గా. ఇప్పుడు 1/2 కేజీ మైదా వేసాను కదా, దాంట్లో కొంచెం చిటికెడంత సాల్ట్ వేసాక కలుపుకుందాం బాగా. ఇది గోరువెచ్చన ఆయిల్, ఇది వేడి చేసుకుని తీసుకున్న ఆయిల్. ఇది లైట్గా వేడి చేసుకోండి. కొంచెం నెయ్యి వేసాను. ఇప్పుడు మొత్తం కలుపుకుందాం. ఇలా కొంచెం వేడి నూనె కదా, ఇలా స్లో కలుపు. ఇంకా నేను వాటర్ వేయలేదు, ఆయిల్, నెయ్యి, ఉప్పు వేసాను. పిండి ఈ రకంగా కట్టాలి. ఇలా మనకు ఉండ చుట్టేసరికి ఇలా అవ్వాలి. ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకుందాం. కొంచెం వాటర్ వేసుకొని కలుపుకుందాం. మొత్తం ఉండ అయ్యే వరకు కట్టేద్దాం. ఎందుకంటే వాటర్ ఎక్కువ పడదు, మన చపాతీ ముద్దలాగే కలుపుకోవాలి. మరి కొంచెం వాటర్ పడతాయి. ముద్ద ఈ రకంగా కలుపుకోవాలి. ముద్దలా కలుపుకోవాలి. చూసారా, మన చేతికి ఏమంటట్లేదు. ఇప్పుడు వండ చుట్టడానికి బాగుంటుంది. మనకి చపాతీ ఇలా పాముకోవాలి కాబట్టి ఇది కాసేపు మూతేసి పక్కన ఉంచుకొని ఒక 2 నిమిషాల లోపు పాకంకి రెడీ చేసుకుందాం. పాకంకి కళాయి రెడీ చేసుకున్నాను. ఇప్పుడు 1/2 కేజీ మైదా తీసుకున్నాం కాబట్టి 1/2 కేజీ పంచదార తీసుకున్నాను పాకంకి. ఇప్పుడు అదే కప్పుతో వాటర్ తీసుకోను. మరి కొంచెం పంచదార తీసుకున్నాను, ఒక 3-4 స్పూన్లు ఎగస్ట్ తీసుకున్నాను. కొంచెం వాటర్ వేసి పాకం మనకి తీగ పాకం రావాలా. మనకి ఇంకా పంచదార కరిగింది, ఇంకా మనకు పాకం రాలేదు. పాకం వచ్చే వరకు వెయిట్ చేయాలి. మనం పాకం రెడీ అయిపోయింది. తీగ పాకం వచ్చిందో లేదు చూద్దాం. మనకు తీగ పాకం వచ్చింది. ఇప్పుడు కొంచెం అందులోకి యాలకుల పొడి వేస్తాను పాకంలోనే. ఇప్పుడు పాకము మనము ఇప్పుడు సంపింగ్ పువ్వు చేసేలోపు పాకం గట్టి పడకుంటుందని కొంచెం నిమ్మరసం వేస్తాను. కొంచెం నిమ్మరసం వేసాను. పాకం మనకి గట్టి పడదు, ఇలాగా తీగ పాకంలాగే ఉంటుంది. ఈలోపు మనము సంపింగ్ పువ్వులు ఇప్పుడు రెడీ చేసుకుందాం. పాకం పక్కన ఉంచుద్దాం. మూత వేసి పక్కన ఉంచుద్దాం. ఇప్పుడు ముందు మనం ముద్ద రెడీ చేసి ఉంచాం కదా, ఇప్పుడు దీన్ని చపాతీల లెక్క చేసుకుందాం. కలిపి ఉంచుకున్న మైదా పిండి ముద్దని ఈ రకంగా ఇలా రోల్ చేసి ఉంచాను. ఇప్పుడు మనకి ఎంత వేసి వండు కావాలో అంత వేసి కట్ చేసిద్దాం.
ఇప్పుడు ఇవి ఒక్కొక్క కొండ రౌండ్గా చుట్టుకుందాం. ఇప్పుడు చపాతీ పాముకున్నట్టుగా ఇప్పుడు పాముకుందాం. ఇలాగా సంపింగ్ పూలు కదలా లేస్ లాగా కట్ చేసుకోవాలి. ఇవి కట్ చేసుకొని ఒక ఎడ్జ్లో ఇలా మడత వేసుకోవాలి. మడత వేసుకున్న తర్వాత మళ్ళీ ఇదే ఫోల్డింగ్ సంపింగ్ పూలు ఇలాగా కట్ చేసుకొని నేను మడత వేసుకున్నాను. ఇప్పుడు ఇవి ఆయిల్లో వేపుకునే విధానం ఇప్పుడు చూద్దాం. ఇగో ఒక కళాయి తీసుకొని ఆయిల్ పెట్టాను. స్టవ్ వెలిగించి ఆయిల్ బాగా వీటెక్కే వరకు మనం ఇది బాగా ఆయిల్ మరగకూడదు, ఎందుకంటే వేగము ఇవి మాడిపోతాయి. ఒక్కొక్కటి నేను తీసుకో. మంట అనేది సిమ్లోనే ఉండాలి. గోల్డ్ కలర్ వచ్చినంత వరకు మనం కదపకూడదు, ఎందుకంటే ఆ లైన్స్ ఈడిపోతాయి, ఆటికావి అలా తేలిపోతాయి. పాకం పట్టించేయాలి. ఇప్పుడు మనకి గోల్డ్ కలర్గా వస్తుంది. ఇవి ఇప్పుడు పాకంలోనే వేసుకుందాం. మనం ఈ వేడివేడిగా ఉంటుండగా పాకంలోనే వేసేయాలి. గోల్డ్ కలర్ వస్తుంది. పాకం వేడి గొంతున్నప్పుడే వేసేయాలి. పాకం మొత్తం దీనికి పట్టేటట్టుగా ఒక 2-3 నిమిషాలు కొంచెం వేసి ఇలాగ ఉంచుకోవాలి. పాకం బాగా పట్టేది. సంపింగ్ పూలు బాగా రెడీ అయ్యావండి. చాలా అంటే చాలా బాగున్నవి. నా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏదైనా డౌట్ అయితే కామెంట్ చేయండి.